హాయ్ డ్రైవర్స్, ఈ మధ్యలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ నౌ, ఇంతకుముందు నిన్న ఒకసారి అట్లా మనం ఏదైతే డ్యూటీలు పెడతా ఉన్నామో సీరియస్గా ఉంటే ఆఫీస్కి రమ్మని పెడతా ఉన్నామో ఫోన్లలో పనులు అవ్వవు. నేను ఇంతకుముందు కూడా వీడియో చెప్పినాను. వేరే వాళ్ళు 200 వేయండి 300 అయినా ఎంచుకుంటూ మనం డ్రైవర్ల దగ్గర నుంచి 1 రూపీ ఛార్జ్ చేయము. ఆఫీస్కి వచ్చిన తర్వాత డ్యూటీ కన్ఫర్మ్ అనుకుంటే మాత్రమే 200 తీసుకుంటాము. ఇది క్లియర్. ముందే ఫోన్లలో మీరు 200 వేయండి డ్యూటీ చెప్తాము, 500 వేయండి ఫోన్లో చెప్తాము, ఇది జరగదు. ఆఫీస్కు రావాల్సిందే. క్లియర్గా చెప్తున్నాను. ఇట్లాంటి ఫేక్ గాలు ఎవరైతే ఉన్నారో మా డ్రైవర్ల జోలికి వచ్చి డ్రైవర్ల డబ్బులు తీసుకొని తెలిస్తే వాళ్ళ ఐడి దొరికిందంటే మాత్రం సీరియస్గా చెప్తున్నాను, దారుణంగా ఉంటే చెప్తున్నా. వాళ్ళు ముందే రూపాయికి ఇబ్బంది పడి చాలా కష్టపడి డ్రైవింగ్ డ్యూటీలు చేసుకొని రాత్రనక పాలనక నిద్రలు ఒకటి వేస్తూ ఉంటే వాళ్ళ డబ్బులు తింటే నువ్వు ఏం బాగుపడతావురా భయ్. దాదాపు ఇప్పటి వరకు 8 మంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 8 మంది దగ్గర డబ్బులు ఛార్జ్ చేసారు అని చెప్పేసి. అది 250 కావచ్చు, 500 కావచ్చు, ఏదైనా సరే జాగ్రత్త బ్రదర్స్. క్లియర్గా చెప్తున్నా. ఒకసారి దీనిపైన ఒకసారి చూడండి. ఎవరు డబ్బులు వేయకండి. మనం కష్టపడే డబ్బులు ఎవడో ఒకటి దూసుకుపోతా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. వీలైతే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఇట్లా ఇది మనదే అని కాదు, ఎవరైనా సరే మొబైల్లో ఆన్లైన్లో డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, బాయ్.